అందరికీ నమస్కారం. నేను మీ సనపల్లి సురేష్ కుమార్. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఆమదాస్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. 1వ తారీఖు నుంచి ఎగ్జిట్ పోల్స్, అలాగే 4వ తారీఖున కౌంటింగ్ సందర్భంగా ఏదో ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎవరో ఒకరు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఎంతోమంది పోటీ చేసినప్పటికీ గెలవాల్సింది ఆఖరిగా ఎవరో ఒక్కరు మాత్రమే. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ఈ ఎన్నికల సమరంలో పోటీ చేసిన వారు ఉన్నారు, ఎన్నికల్లో పాల్గొన్నవారు, ప్రతి ఒక్క పార్టీకి సహాయం చేసిన వారు అందరూ కూడా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థులను కానీ గ్రామాల్లో కానీ ఎటువంటి హింసకి తావునివ్వకుండా అందరూ సుఖ సంతోషాలతో గ్రామాల్లో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఎన్నికల కోడ్ సందర్భంగా ఊరేగింపులకు కానీ బాణసంచాకు కానీ పర్మిషన్ లేదు. దయచేసి అటువంటిది లేకుండా వాట్సాప్లో స్టేటస్లు కానీ ఎవరిని ఉద్దేశపరిచి కించపరిచినట్టు స్టేటస్లు పెట్టినా సరే పోలీస్ శాఖ వారు కేసులు పెట్టడం అవన్నీ జరుగుతాయని చెప్పి హెచ్చరించడం జరిగింది. దయచేసి యువత కానీ భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు దయచేసి విజ్ఞతతో ఆలోచించి మీ భవిష్యత్తులను పాడు చేసుకోవద్దు. గతంలో ప్రభుత్వాలు మారాయి, కానీ బ్రతుకులు ఎవరివి మారలేదు. నాయకులు బ్రతుకులు మారుతాయి, అధికారంలో వచ్చిన వ్యక్తులు బ్రతుకులు మారుతాయి. మనం హింసలకి తావు తీసుకొని మనం గొడవలు పెట్టుకొని గ్రామాల్లో మీ అందరూ కూడా ఇబ్బందుల్లో పడితే తర్వాత మన బ్రతుకులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా గెలిచిన అభ్యర్థులకి వీలైతే ధన్యవాదాలు చెప్పండి తప్ప మీరు దాన్ని ఏదో ఉద్దేశపూర్వకంగా తీసుకొని మీరు హింసకి తావుగా ఎటువంటి చర్యలకి పాల్పడొద్దని కోరుకుంటూ, గెలిచిన వ్యక్తితో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి అభివృద్ధిని సాధిద్దాం తప్ప దానికి ఏదో సాధించినట్టు రేపు ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ద్వారా ఆమదాలవలస అభివృద్ధి మనం కోరుకోవాలి తప్ప ఎటువంటి హింసకు తావునివ్వకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని, ఎటువంటి తగాదాలకు వెళ్లకుండా ఉంటారని ఆమదాస్ నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సనపల్లి సురేష్ కుమార్.